నీవు నీ బిడ్డ మీద నీకెంత ప్రేమను నువ్వు పెంచుకుంటావో దేవుడు మనిషి మీద కూడా అంత ప్రేమను పెంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి మీద దేవుడికి ఎంత ప్రేమ అంటే, ఒక తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ. తల్లి ప్రాణం పోయగలదా? తల్లి తన బిడ్డను తను తయారు చేసుకోగలదా? ఏమీ తయారు చేసుకోలేదు. మన కడుపు లోపల ఉన్న బిడ్డకు తనేమన్నా అన్నం పెట్టగలదా? అది కూడా చేయలేదు. ఇవన్నీ దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. కడుపులో నువ్వు గర్భము మొదలుకొని దేవుడు నీ మీద ఆయన కనుదృష్టి పెట్టాడు. నువ్వు అనుకుంటావు తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత నువ్వు అనుకున్న వారు నీకు లేకుండా పోయినప్పుడు నీకు ఒక మానసికమైనటువంటి వేదన, బాధ వస్తుంది. నీ ప్రేమను ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు, నిన్నెవరు పట్టించుకోలేనప్పుడు, నిన్నెవరు లెక్క చేయనప్పుడు, నీకు ఏ ఓదార్పు, నీకు ఏ ధైర్యము ప్రజలు ఇవ్వలేనప్పుడు నీకు ఎనలేని బాధ, దుఃఖము, వేదన అనిపిస్తుంది. ఎందుకని? నువ్వు కోరుకున్న ఈ ప్రజల నుంచి ఆశించిన ప్రేమ నీకు అందకపోతే వేదన అనిపిస్తుంది. మనిషి ఈ ప్రజల మీదే దృష్టి పెడుతున్నాడు. కొడుకు మీదో, కూతురి మీదో, భర్త మీదో, భార్య మీదో దృష్టి పెట్టి ఈ ప్రేమ కావాలనుకుంటున్నాడు. తీరా ఆ ప్రేమ నష్టమైతే వేదన తట్టుకోలేకపోతున్నాడు, బాధ తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు అనుకుంటాడు, ఈ మనిషి ఎందుకు, నేను ఎవరి కోసం బ్రతకాలా, ఎందుకు బ్రతకాలి, నాకెవరున్నారు అనుకుంటారు. కొండల మీద గడ్డిని మొలిపించే వాళ్ళు ఎవరు? దేవుడే. మరి అరణ్యములో ఆ జంతువులకి ఆహారాన్ని కలిగించేవాడు దేవుడే. ప్రేమ లేదా? ప్రేమ ఉంది. మరి వాటి కంటే మనిషికి ఏ ప్రేమ ఉందంటే, దేవుడికి దేవుని స్వరూపంలో మనిషిని చేసుకున్నాడు కనుక మనిషి మీద ఎక్కువ ప్రేమ ఉంది. నీవు నీ బిడ్డ మీద నీకెంత ప్రేమను నువ్వు పెంచుకుంటావో దేవుడు మనిషి మీద కూడా అంత ప్రేమను పెంచుకున్నాడు. నువ్వు భూలోకంలో వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే నువ్వు వెళ్ళిపోతావు. వచ్చిన తర్వాత తెలిసింది నీకు, ఇది నాది, ఈ కులం నాది, ఇది నా తల్లిదండ్రులు, వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా మిత్రులు, నీ కడుపు నుంచి పుట్టాక వీళ్ళు నా బిడ్డలు నువ్వు అనేసుకుంటున్నావు. మరి ఇంత చేసి దేవుడు నీ కోసం ఇంత ఏర్పాటు చేసి, ఇంత చేసిన దేవుడు నావాడు అనుకుంటున్నావా? నువ్వు ఆలోచించే.